ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? తలనొప్పిగా ఉంది ఆంటీ. కడుపులో వికారంగా కూడా ఉంది. దాన్నే హ్యాంగ్ ఓవర్ అంటారు. ఏ మజ్జిగ తాగు హారిక, కడుపులో వికారం తగ్గుతుంది. థ్యాంక్స్ అక్క. ఈ వసుకు హారిక మీద మనసులో ఎంత కోపం ఉన్నా పైకి మాత్రం మంచిగా నటిస్తుంది. అఖిల్, టిఫిన్ రెడీ, వడ్డించనా? అన్నయ్యలు రాని వదిన, కలిసి తింటాం. ఏ టిఫిన్ చేసావక్క? ఇడ్లీ. రోజు ఇడ్లీనేనా? వెరైటీగా అయితే చేయొచ్చు కదక్కా. మా వదిన్నేమి నీకు పని మనుషులు కాదు. నీకు కావాలి అంటే వెళ్ళి చేసుకో. ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు అఖిల్? నాకు ఇడ్లీ నచ్చదు, అది చెప్పడం కూడా తప్పేనా? నచ్చకపోతే ఎక్కడికైనా వెళ్ళి తిను అంటున్నాను. ఎక్కడికో వెళ్ళి తినడం ఏంటి? ఇది నా ఇల్లు, అందరితో పాటు నేను ఇక్కడ తింటాను. నువ్వు ఇంట్లో అందరిలా ఉంటున్నావా? అందరిలా ప్రవర్తిస్తున్నావా? గొడవెందుకు అఖిల్? దోశ పిండి కూడా ఉంది. హారిక, నీకు నేను దోశలేసి పెడతాను. అవసరం లేదు వదిన. అర్ధరాత్రుల వరకు తాగి తందనాలాడడానికి ఈ ఇంట్లో మర్యాదలు చేయాల్సిన పని లేదు. తనకి కావాలి అనంటే ఎక్కడ తాగిందో అక్కడికి వెళ్ళి తింటుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను రోజు తాగేసి వస్తున్నానా? రోజు తాగు, ఎవరొద్దన్నారు? పొద్దు పొద్దున్నే దాంతో గొడవెందుకురా? మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారాంటీ. నువ్వే మనసులో ఏదో పెట్టుకుని అలా ప్రవర్తిస్తున్నావు. నువ్వు అలా చేస్తుంటే ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? నా తాగుడు నీకు ఎంత అసహ్యంగా ఉందో, నువ్విలా వీల్ చైర్లో ఉండటం కూడా నాకు అంతే అసహ్యంగా ఉంది. హారిక, ఏం మాట్లాడుతున్నావు? తనే మాట్లాడాడు, నువ్వు వినలేదాకా? ఏదో ఒక రోజు తాగి వచ్చినందుకు పొద్దున్నే గొడవ చేస్తున్నాడు. అసలు తాగాల్సిన అవసరం నీకేం వచ్చింది? అది నా పర్సనల్. ఏంటి నీ పర్సనల్? తాగడం ఏమైనా ఫ్యాషన్ అనుకుంటున్నావా? నేను కార్పొరేట్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను. అక్కడ డ్రింక్ చేయటం కల్చర్. సంస్కృతి ఈవెంట్స్ కూడా కార్పొరేట్ ఆఫీసే. ఏ రోజైనా మీ బావలు తాగి ఇంటికి వస్తున్నారా? అది వాళ్ళ ఇష్టం. అంటే తాగడం నీ ఇష్టమా? అవును, ఇష్టమయ్యే తాగాను. అయితే ఏంటి? ఏ, నువ్వు తాగింటికి రాలేదా? తాగి నన్ను తిట్టి కొట్టి టార్చర్ చేయలేదా? నీకొక రూలు, నాకొక రూలా? కాళ్ళున్నప్పుడు నువ్వు ఎన్ని కథలు పడ్డావో నాకు తెలుసు. అప్పుడు నేనే కళ్ళు మూసుకోలేను. అంటే అఖిల్ని ఇప్పుడు కళ్ళు మూసుకోమంటున్నావా? నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అంటున్నాను. అఖిల్ నీ భర్త హారిక, నీ గురించి అడగకుండా తనెలా ఉంటాడు?
నీ మీద తనకి బాధ్యత ఉంటుంది కదా. ఇంకెన్ని రోజులు తను నాకు భర్తగా ఉండటం? కోర్టు పెట్టిన గడువు తీరగాని నాకు రావాల్సిందేదో తీసుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు ఆ మాట అంటావు హారిక? ఎప్పుడు విడిపోదామనేనా? కలిసి ఉందామని లేదా నీకు? ఇలాంటి ఇంట్లో మీలాంటి మనుషులతో, ఇలాంటి భర్తతో ఎవరు కలిసుంటారు? నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ ఇంట్లో ఉంటున్నాను. ఇక్కడున్న ఒక్కో క్షణం నాకు నరకల్లా ఉంది. ఎప్పుడెప్పుడు గడువు తీరుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఈ జైల్లో నుంచి ఎప్పుడు బయటపడతానా అని ఎదురు చూస్తున్నాను. అంత కష్టంగా ఉంటే ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపో. ఎవరు వద్దన్నారు నిన్ను? కోర్టు అని చెప్పాను కదా. గడువు కంటే ముందే నేను వెళ్ళిపోతే ఆ వంక చూపించి నాకొచ్చే భరణం ఎగ్గొట్టాలనుకుంటున్నారా? మీ ప్లాన్ నాకు తెలీదా? ఆస్తి కంటే నువ్వే ముఖ్యం హారిక. నాకు ఆస్తి ముఖ్యం, నా జాబ్ ముఖ్యం. విడాకుల తర్వాత నా బతుకు నాది. మీరు ఎన్నిసార్లు చెప్పినా నా జవాబు ఇదే. నాకు ఈ ఇల్లొద్దు, మీరొద్దు, ఈ భర్త వద్దు. ఏంటమ్మా గొడవ? మళ్ళీ ఏమైంది? ఏముంది? ఈ ఇంట్లో ఒక్కటే గొడవ. నేను జాబ్ చేయకూడదు, విడాకులు అడగకూడదు, ఈ ఇంట్లోనే బానిసలా ఉండాలి. మీరందరూ నా రక్తం పీలుస్తుంటే నేనేమో నోరు మూసుకుని ఉండాలి. నిజంగా ఈ ఇంట్లో నువ్వు అలా ఉంటున్నావా హారిక? ఆ నిజమేంటో మీరే చెప్పాలి. మీ భార్యమణి బసు గారు నన్ను నోరెత్తనివ్వట్లేదు. నా అత్తగారిలా మాట్లాడుతుంది. వసు ఏం చేసినా నీ మంచి కోసమే చెప్తుంది హారిక. మీకు మీ శ్రీమతికి మంచి చేస్తుందేమో, నాకు చేసిందేమీ లేదు. నీకు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా హారిక? ఇక్కడ ఎవరు నోరుని అదుపులో పెట్టుకుంటున్నారు? అందరూ నా మీద నోరు పారేసుకుంటున్నారుగా. ఇంకా చెయ్యి కూడా చేసుకుంటున్నారు. తప్పక మీ అందరినీ భరిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, విడాకులొచ్చాక నాకు టైం వస్తుంది. ఆ రోజు మీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. నన్ను ఎంత బాధ పెట్టారో అంతకు రెట్టింపు బాధ మీరందరూ పడేలా చేస్తాను. ఎవ్వరిని క్షమించను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.